మల్లీశ్వర్ వచ్చింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో నడువురిగా ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు చేసుకుందాం. రుణమాఫీ నై, రైతు భరోసా గై, దళిత బంధు సోయి నై నై, 6 గ్యారెంటీలు పత్తకే నై, కానీ విజయోత్సవాలు హై. బలిదేవత కాళ్ళ కాడ సారీ సోనియమ్మ కాళ్ళ కాడ నీళ్లు పోసి నెత్తి మీద పోసుకునుడు హే. కేసీఆర్ సార్ను తిట్టుడు హే. మందిని మతిపరిచి పొద్దుల్ల తీసుడు డబుల్ హై. అర్థమైందా అనోలన్నీ నేను చెప్తాను. మన రేవంత్ సారు విజయోత్సవ సభలు అని పెట్టే కదా, అగో ఆ సభలు చూసి స్పీచ్లు ఇన్నాక ఆ మీటింగ్కి వచ్చిన జనాలు చెప్తున్న మాటలు ఇవి. పాండ్రి మరి మనము ఇంకా క్లారిటీగా చెప్పుకొని వద్దాం. నడువురి జల్దిన. రామచంద్ర, అసలు కేసీఆర్ సారు పేరు కలవరియంది, మన సీఎం రేవంత్ సార్కు పొద్దెల్లే తట్టేలేదు కదా. అసలు ఏదైనా కార్యం ముంగట పెట్టుకున్నా ముందుగాల కేసీఆర్ సార్నే తలుసుకుంటున్నాడు. ఎందుకు ఇంతగానం తనలాడుతున్నాడు కావచ్చు. అసలు అంతెందుకొల్లా కాంగ్రెస్ విజయోత్సవ సభలు అని మీటింగులు పెట్టే కదా, అంటే అధికారంలోకి వచ్చి దగ్గర ఏడాది అవుతున్నది కాబట్టి మరి చేసిన గొప్ప కార్యాలేంది, చేయవలసిన పనులేంది కవి చెప్తాడు అనుకున్నా కానీ ఎంతసేపు ఈ తొక్కుడు భాష నరుకుడు భాష మాట్లాడు ఏందో ఏమో పో. కాదల్లా కేసీఆర్ సార్ను గంతగనం తిడుతున్నాడు కదా, సోనియమ్మ కాళ్ళు మొక్కి నీళ్లు నెత్తి మీద పోసుకుంటా అంటుండు కదా. మరి ఇదే రేవంత్ సారు కేసీఆర్ సార్ను వెనకట ఏమన్నాడోల్లా, ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ తెచ్చింది కేసీఆరే, ఆయన పోరాటం చేయబట్టే వచ్చింది, నిజం ఒప్పుకోవాలే అని బల్లగుద్ది మరీ చెప్పిండు. ఇక ఇప్పుడేమో కేసీఆర్ సార్నే లేకుండా ఏత్తా, ఆనవాళ్ళు ఉంచనే ఉంచా అని ఏమేమో రాగాలు దిత్తాండు. ఇక సోనియా గాంధీనైతే బలిదేవత అన్నాడు. ఇక ఇప్పుడేమో అదే సోనియమ్మను అందరికీ అమ్మ మేమందరము కాళ్ళు మొక్కుతాము, నీళ్లు నెత్తి మీద పోసుకుంటాం అనుకుంటా. వారెవ్వా, అసలు ఏమన్నా పలుకులు పలుకుతాండా. కాదోల్లా ఏమన్నా అంటే రేవంత్ సార్కు బాగా కోపం వస్తుంది కానీ అధికారంలోకి వచ్చి దగ్గర 11 నెలలు దాటింది. మరి ఈ 11 నెలలల్లా సార్ ఏం చేసిండోల్లా, కేసీఆర్ సారు భూమి పూజ పనులన్నీ చేసినాక ఈసారి వచ్చి రిబ్బన్ కటింగ్ ఎత్తాండు. అంతేనా కాదా? నౌకర్లు కూడా గంతే. బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తే రేవంత్ సర్కారేమో అపాయింట్మెంట్లు ఇచ్చి మేమే ఇచ్చినాం వాళ్ళ ఖాతాలా వేసుకున్నారు. అసలు మన రాష్ట్రంలో చేయవలసినవి ఏం పనులు లేవా అని అడుగుతేనేమో అందరు సంతోషంగా ఉన్నారు, ఎవ్వరికి దక్కవలసినవి వాళ్ళకు ఉన్నాయి అని చెప్తున్నాడు సారు. అందరూ సంతోషంగా ఉంటే ఈ రైతులు రోడ్ల మీదకి ఎందుకు వచ్చిర్రు? రుణాలు అందరికి ఎందుకు మాఫీ కాలేదు? ఆటో డ్రైవర్లు ఎందుకు గోసపడతాండ్రు? మంచినీళ్ల కోసము ఆడపడుసులు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి ఎందుకు రావాల్సి వస్తుంది? నిరుద్యోగులు ఎందుకు ధర్నాలు చేసిర్రు? గురుకులం పిల్లలు ఎందుకు కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటాన్రు? ముందుగాల వీటి సంగతి చూడాలే గాని ఎంతసేపు కేసీఆర్ సార్ని తిట్టుడు, కేటీఆర్ను హరీష్ రావు సార్ను ఆడిపోసుకునుడు. అరే గిదేం తరీకనొల్ల. కేసీఆర్ సార్ అంటే తెలంగాణ తెచ్చిన మనిషి. ఈ మాట రేవంత్ సారే చెప్పిండు. 10 ఏండ్లు సీఎంగా రాష్ట్రాన్ని పాలిచ్చిండు. కొత్త రాష్ట్రమైన దేశానికి కొత్త తొవ్వ చూయించిండు. వ్యవసాయాన్ని పండుగ లెక్క చేసిండు. తెలంగాణను పచ్చగా చేసి బొంబాయి దుబాయ్కి వలసలు లేకుండా చేసిండు. అసాంటి మనిషిని పట్టుకొని తాపకోపారి ఈ మాటలనుడేంది, ఇట్లా తిట్టుకుంటా స్పీచులు దంచుడేంది? ఇగో గిట్లనే గరమైతాండ్రు పబ్లిక్. అందుకే కావచ్చు రేవంత్ సారు స్పీచ్ షాల్ చేసుడే ఆలస్యం. సభలకెళ్ళి జనం వెనుకకు మర్రిపోతాండ్రు. అన్నట్టు అటు మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాలల్లా అసెంబ్లీ ఎలక్షన్లు ఉండే కదా, ఇక పోలింగు గీలింగు ఒడిచిపోయింది. ఇక ముందస్తు జోష్ అని చెప్పేటోళ్ళు కూడా టీవీల ముంగట్కి వచ్చిర్రు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, జనం ఏ పార్టీని ఈడ్చిదంతున్నారు, అగో అవన్నీ ఎవరికి దోచినట్టు వాళ్ళు చెప్పిర్రు. పాండ్రి మరి మనం కూడా జర అరుచుకున్నట్టు చేద్దాం రాండ్రి. ఆహా అగ చూడుర్రి, సినిమా యాక్టర్లు జనంలకు వచ్చిర్రు, ఓటేసేందుకు వచ్చిర్రు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎలక్షన్లు కదా, ఇక సినిమాలోళ్ళు రాజకీయం లీడర్లు పెద్ద దందాలు చేసేటోళ్ళంతా బొంబాయిలోనే ఉండే. ఇక ఇంకేమున్నది, ఏసీ కార్లల్లో దిగినోళ్ళు కూడా ఓటేసేందుకు ఇగో ఇట్లా బయటకు వచ్చి ఇంకు సుక్కను చూసుకుంటా మురిసి ఒప్పందం అయ్యారు. ఇక అటు జార్ఖండ్ రాష్ట్రంలో కూడా ఓట్ల పండుగ అయిపోయింది. ఇక ఈ 23వ తారీఖు నాడు ఓట్లను లెక్క పెడతారు అన్నట్టు. అయితే ఓట్లు లెక్క పెట్టడానికంటే ముందు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలుసుకోవాలనే ఆపచ్చ ఉంటది కదా, అందుకే ఎగ్జిట్ పోల్స్ అని ఉంటాయి. అంటే ఎవరి కాళ్ళు సర్వేలు గిర్వేలు చేసి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అందాజా లెక్క కడతారు అన్నట్టు. ఇక అప్పుడప్పుడు కరెస్టే అవుతాయి, అప్పుడప్పుడు తిర్రమర కూడా అవుతాయి. ఇక ఈ ఎగ్జిట్ పోల్స్ ను చూస్తుంటేనైతే అటు జార్ఖండ్లా ఇటు మహారాష్ట్రలా
రెండు రాష్ట్రాలలో షెయి పార్టీని జనం అవతలకు నూకి పడేసిరట. ఇక వాళ్ళు ఎన్ని గ్యారెంటీల పేరు చెప్పినా జనం మాత్రం షెయి పార్టీని నమ్మలే. తెలంగాణలో వాళ్ళ పాలన కథ చూసి లేనిపోనివి ఎందుకు నెత్తి మీద పెట్టుకునుడు అని షెయి తెరువుకే పోలేదు అని అనుకున్నారట. అందుకే రెండు రాష్ట్రాలలో షెయి పార్టీ ఓడిపోవుడు పక్కా అని అంటున్నారు. ఇక ఇట్లా ఒకలిద్దరు కాదు, అన్ని సర్వేలలో ఇదే ముచ్చట. రాహుల్ బాబు కాళ్లకు బలపాలు కట్టుకొని తిరిగినా, షెయి పార్టీ పెద్ద లీడర్లు గ్యారంటీల ముచ్చట్లు తీసినా జనం మాత్రం దేకలేదట. అది సంగతి. మరి జనం షెయి పార్టీని ఎట్లా లేకుండా ఎత్తుర్రు, ఏ తీర్లా ఓడగొడుతుండ్రు, అసలు నిజంగానే వాళ్లకు ఓటేయలేదా? ఇక ఇవన్నీ తెలవాలంటే ఈ శనివారం దాకా ఓపిక పట్టాలే గంతే. అయితే బంగారం అంటే ఎవ్వరికైనా పానం గుంజుతుంది వల్ల. మన ఇంట్లో బంగారం ఉన్నదే అనుకో, సంబరం మాట పక్కకు పెట్టుర్రి. ఫస్ట్ చిన్నపాటి భయం కూడా అవుతుంటుంది, ఏ టైంలో ఏ దొంగోడో చెక్కపోతాడో అని. అందుకే చాలా మంది ఏం చేస్తుంటారు, బంగారాన్ని బ్యాంకులో పెడతారు, లాకర్లో కుదబెడతారు. ఇక పెండ్లిలో దావత్లో వచ్చినప్పుడు బ్యాంకుకు పోయి ఆ బంగారాన్ని ఇడిపించుకుంటారు. అంటే బ్యాంకుల బంగారం ఉన్నదంటే భద్రంగా ఉంటుందనే కదా నమ్మకం, అంతే కదా. కానీ కాదని నాకు ఇప్పుడే అర్థమైందోల్లా. 1 కాదు 2 కాదోల్లా, 19 కిలోల బంగారము గైబైపోయింది. 19 కిలోలల్లా. అమ్మో, అవునంటే ఓయమ్మనే, నాకే పానం గజ్జ కొట్టుకుంటాంది. మరి ఏడనో ఎట్లా మాయం చేసి పాడేయండో ఆ దొంగోడు, చూసొద్దాం రారి. ఓషిని కథ సల్లగుండా బ్యాంకుల బంగారం పెడితే భద్రంగా ఉంటాయి అనుకుంటే అసలుకే మోసం వస్తుంది కదా. అయితే వరంగల్ జిల్లా రాయపర్తి స్టేట్ బ్యాంకులనొల్ల దొంగలు వచ్చి ధూమ్ధాం చేసిరట కాదు, ఉత్తపచ్చిగా కాదు. అర్ధరాత్రి బ్యాంకు కిటికీని కట్టర్తో తెరుచుకున్నారు. మహారాజుల లెక్క బ్యాంకు లోపలికి పోయి బంగారం లాకర్ ను తెరుచుకున్నారు. 19 కిలోల బంగారాన్ని మూటలేసుకొని పోయిర్రట. ఇక చెప్పుర్రి కథ. 19 కిలోల బంగారం అంటే ఏందన్నట్టు, దగ్గర 16 కోట్ల రూపాయలు అన్నట్టు. అంతేనా? అసలు 10 గ్రాముల బంగారం కొందామంటేనే కింద మీద అవుతున్నాం ఈ కాలంలో. 70-80 వేలు ఉన్నదట రేటు. అసోంటిది వీళ్ళు కిలోల కొద్ది బంగారాన్ని ఇట్లా బజ్జీలు తిన్నట్టే దోసుకపోయిర్రంటే వాళ్ళు ఉత్తపచ్చి దొంగలు కాదన్నట్టే, గజ దొంగలు. దొంగలకే దొంగలు. ఎంత గజ దొంగలైనా కానీ బ్యాంకులకి ఇట్లా దొంగతనం చేసిర్రంటే నాకు కూడా ఏదో అనుమానమే కొడుతుందో. సీసీ కెమెరాలల్లో పడలేదు, అలారం మోగలేదు అంటే వాటిని ఖరాబ్ చేసిరటనా అని అనుకోకుర్రి. అయినా వాళ్ళు అంత ధైర్యంగా పోయిర్రంటే ఈ బ్యాంకు చుట్టుముట్టే వీళ్ళ బ్యాచ్ ఉన్నదేమో అని కొడుతున్నది. ఏమో పట్టుర్రమ్మ, పోలీసు వాళ్ళు అయితే వచ్చిర్రు, అటు అటు చూస్తాన్రు, ఎట్లా పోయిర్రు, ఎట్లా వచ్చిర్రు, బంగారం ఎట్లా ఎత్తుకపోయిర్రు, ఒక్కళ్ళే మోసపోయిర్రా. ఇగో ఇవన్నీ ఆలోచిస్తున్నారట. ఇక రేపో మాపో పట్టుకుంటారట. కానీ ఈ బ్యాంకుల బంగారం దాచుకున్న వాళ్ళ పరిస్థితి చూడాలి. పాపం వాళ్ళ తండ్లాట వాళ్ళది. ఓషిని దాచుకున్న బంగారం దొంగల పాలైతే మరి మళ్ళా మాకు అప్ప చెప్తారా? తూర్పుకు తిరిగి దండం పెట్టుకో అని అంటారా? ఇగో ఇట్లనే భయపడతాన్రుల్లా. బంగారాన్ని ఇంట్లో దాచుకున్నా భయమే, బ్యాంకులో పెట్టినా గ్యారంటీ లేదు. మరి ఏడ ఉంచాలే? ఇగో గిట్లనే అనుకుంటా నెత్తి పట్టుకున్నారోల్లా. ఎవరు పలచానా అల్లది. మరి 50 మందికి తెలియజేయునది ఏమనగా, ఇప్పుడు ఈ మల్లీశ్వరి అనే ఈ జీవి మీ అందరి కోసం చిన్నపాటి చిటుకు పొట్టుకు వైరల్ వీడియో ముచ్చట్లు తీసుకొస్తుంది అన్నట్టు. తీసుకొస్తుంది కాదు, తీసుకొచ్చింది కూడా. మరి అట్లా పట్టుకొచ్చినప్పుడు మీరు కూడా చూడాలి కదా నల్లా. అన్నట్టు ఇవి ఎసాంటి వైరల్ వీడియోలు అని అంటారా? జంతు ప్రపంచం వీడియోలు అన్నట్టు. చూస్తేనైతే మీరు పరేషాన్ అవుతారు, కళ్ళు బయర్లు కూడా గమ్ముతాయి. అబ్బర బిడ్డా అని నోరు కూడా ఎల్లబెడతారు. జప్పున చూసేస్తే ఓ చిత్తం అవుతుంది కాబట్టి చూసేయర్రి మరి. అయితే అన్నపూర్ణ హోటల్ ముందు ఒక కారు వచ్చి ఆగింది కదా, మస్తున్నది కారు. కొత్త కారు అయి ఉండాలి, ఎన్నడు కొన్నాడో, ఏ పాటు పైసలు అయినాయో. అయితే ఏమైందయ్యానంటే, ఓరి దేవుడో, చూసినవా? కోతికి కండ్లు మండినాయో ఏందో, లటుక్కుమని కారు మీద దునికింది. సన్ రూఫ్ ఇరిగైపోయింది. అయినా గాని ఆ కోతి చూడు జామ్ అనుకుంటా ఎట్లా ఉరుకుతాందో అడికేలి. నా పని అయిపోయింది, ఇక నీ కారును మంచిగా చేసుకో అన్నట్టే పోతాంది. అయ్యయ్యయ్యో, ఈ కోతి చేసిన పనికి అర్రె నవ్వాలనా, లేకుంటే కొత్త కారు గిట్ల కల్లాస అయిపోయిందని బాధపడాలనా? నాకే అర్థమైతలేదు. అంతేపాటు కోతి అని దానికి ఉత్తగానే పేరొచ్చిందా? ఇసోంటి కోతి పనులు చేస్తుంది కాబట్టి దాన్ని కోతి అంటారాయే కదా.
ఇవన్నట్టల్ల రియాలిటీ ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి, నమస్తే, టాటా.